అందరికీ నమస్కారం. ఆయన చిన్నతనం మిగతా పిల్లల్లా సాగలేదు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం ఆయనది. కళ్ళెదుట ముత్తాత జవహర్లాల్ నెహ్రూ ఆశయాలు, ఆ తర్వాత దేశం కోసం ప్రాణాలు అర్పించిన నానమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ రక్త ముద్దలుగా మారిపోవడం చూసిన పసి హృదయం ఆయనది. చిన్న వయసులోనే నానమ్మను కన్న తండ్రిని కోల్పోయి భద్రతా కారణాల వల్ల స్వేచ్ఛగా కూడా బడికి వెళ్ళలేక సొంత పేరును కూడా దాచుకొని బతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ కన్నీళ్లు, ఆ ఒంటరితనం ఆయన లోపల ఎంతగానో రాటు తెలిచాయి. ఆయన మరెవరో కాదు, అందరూ నచ్చే మెచ్చే లీడర్ రాహుల్ గాంధీ. కన్నతల్లి సోనియా గాంధీ త్యాగాన్ని కల్లారా చూసిన రాహుల్కు పదవుల కన్నా డబ్బుల కన్నా ఎప్పుడూ మోజులేదు. 2004 కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పుడు ఆయన తలుచుకుంటే చాలా సులువుగా భారతదేశ ప్రధాని కాగలిగేవారు. కానీ ఆ కుర్చీని, ఆ అధికారాన్ని సున్నితంగా తిరస్కరించారు. ఆయన కావాల్సింది అధికార పీఠాలు కావు, ప్రజల గుండెల్లో చోటు. రాజకీయ ప్రత్యర్థులు ఆయనను వ్యక్తిగతంగా ఎంతగానో అవమానించారు, పప్పు అంటూ హేళన చేశారు. కానీ ఆ కఠినమైన మాటలన్నింటినీ ఒక సముద్రమంత ఓర్పుతో భరించగలిగారు. ఎక్కడ సహనం కోల్పోకుండా దేశాన్ని ప్రేమతో జయించవచ్చని నిరూపించారు. బలమైన బీజేపీ నాయకత్వానికి, మోదీ అధికార బలానికి భయపడకుండా వరుస ఓటములు ఎదురైన నిరుపేదల కోసం, అణగారిన వర్గాల కోసం ఒంటరి పోరాటం చేస్తూనే ఉన్నారు. అంత పెద్ద కుటుంబంలో పుట్టినటువంటి రాహుల్ గాంధీ ఎప్పుడు చాలా సింపుల్ గా ఉంటారు. ఎంత ఎదుగుతే అంత ఒదగాలనే సామెత రాహుల్ గాంధీ లాంటి వారిని చూసే పుట్టింది కావచ్చు. వేల కిలోమీటర్ల భారత్ జోడో యాత్రలో ఒక సామాన్యుడిలా చెమట చిందిస్తూ అందరితో కలిసి నడిచారు. రైతులను కౌగిలించుకున్నారు, కూలీల కష్టాలు విన్నారు, పిల్లలతో నవ్వుతూ గడిపారు. హోదాను పక్కన పెట్టి కేవలం ప్రేమతో అందరిని దగ్గర తీసుకునే అరుదైన వ్యక్తిత్వం ఆయనది. తాతలు, తండ్రులు దేశం కోసం ప్రాణాలు ఇస్తే రాహుల్ గాంధీ తన జీవితాన్ని, సుఖాలను దేశం కోసం త్యాగం చేసి నిన్న హేళన చేసిన వారే నేడు నాయకుడు అంటే ఈయనే అనే సెల్యూట్ చేసేలా నిలబడ్డారు. త్యాగాల కుటుంబం నుండి వచ్చి అవమానాలను భరిస్తూ కేవలం ప్రేమతో ప్రజల గుండెలను గెలుచుకున్న మీ నిబద్ధతకు జోహార్లు. మీ పోరాటం ఎందరికో స్ఫూర్తి. మీ పోరాటం ఇలాగే సాగాలని కోరుకుంటూ ప్రజాపల్స్ ఛానల్ తరపున జన్మదిన శుభాకాంక్షలు రాహుల్ గాంధీ గారు. ధన్యవాదాలు.